నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రక్షాళన దిశగా వివిధ విభాగాలపై దృష్టి పెట్టిన చంద్రబాబు సమర్థులైన వారికే కీలక పోస్టింగులు ఇచ్చే యోచన. ఐదేళ్లలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందన్న హోంమంత్రి. అన్ని అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షిస్తానని వెల్లడి. ప్రజా దర్బార్ పేరిట మంత్రి లోకేష్ సరికొత్త ఒరవడి. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం దిశగా యాక్షన్ ప్లాన్. అల్లూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 397 తాబేళ్లు స్వాధీనం. దుండగులు పరార్. కారు సీజ్ చేసిన అటవీ అధికారులు. ఎక్స్ మాజీ ఉద్యోగులకు ఎలాన్ మస్క్ హెచ్చరిక. ఎక్కువగా చెల్లించిన పరిహారం తిరిగి ఇచ్చేయాలని సూచన. ప్రభుత్వానికి పార్టీకి మధ్య అంతరం రాకుండా ఉండేలా సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన తొలిసారి ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు వెళ్లనున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు కార్యాలయ వర్గాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇకపై తరచూ పార్టీ కార్యాలయానికి వెళ్లేలా చంద్రబాబు ప్రణాళికలు రచించుకుంటున్నారు. మంత్రులు కూడా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించనున్నారు. పార్టీ ప్రభుత్వం సమన్వయం కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. పాలనకు సమయం ఇస్తూనే పార్టీని పట్టించుకోవాలని, ఇదే విధానాన్ని పాటించాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం సందేశం ఇవ్వనున్నారు. 2014లో గెలిచిన తర్వాత పాలనా వ్యవహారాల్లో పడి చంద్రబాబు పార్టీకి సమయం కేటాయించలేకపోయారు. ఈసారి నిర్దిష్ట సమయం పెట్టుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పనిచేసిన వారికే పదవులు అనే విషయంలోనూ స్పష్టతతో ఉన్నారు. ఇకపై కార్యకర్తలు, నాయకులకు గౌరవం దక్కేలా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వైకాపా హయాంలో అనేక మంది ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయని, ఇవి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఆమె మాట్లాడారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగాయని, వీటిని అరికట్టేందుకు పోలీసు శాఖతో మాట్లాడి చర్యలు చేపడతామన్నారు. రాబోయే కాలంలో యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా ఈ రాష్ట్రం తాలూకా రక్షణ విషయంలో కానీ, మహిళల తాలూకా భద్రత విషయంలోనే కానీ దైవానుగ్రహం కూడా నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఇక్కడ కోరుకొని నేను వెళ్తున్నానండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా మంచి ధైర్యాన్ని, అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే విధంగా సహాయ తోడ్పాట్లు అందించమని నేను కోరుకోవడం జరిగింది. అమలాపురం ఒకసారి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటిని కూడా పరామర్శించడం జరిగింది. అలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేటట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చుని రివ్యూ చేసుకుని డెఫినెట్గా మేమందరం కూడా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తాం. ఏదైతే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి, అదేవిధంగా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ, ఆడపిల్లల మిస్సింగ్ కేసులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ 5 ఇయర్స్లో. క్రైమ్ రిపోర్ట్ చూసుకున్నా కూడా చాలా క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా అనేకమైన సంఘటనలు జరిగిన దాఖలాలు కూడా అఫీషియల్గా కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు, సామాన్య ప్రజలకి కూడా వాళ్ళ తాలూకా భద్రత, వాళ్ళ ఆస్తుల తాలూకా భద్రత అన్నీ కూడా మేము చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేమందరం కూడా మాట్లాడుకొని తగిన నిర్ణయాలు తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రజలందరికీ ముందుకు తీసుకొస్తాం. గత 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్న లోకేష్ మంత్రి అయ్యాక సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ ఉదయం 8 గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు తన దృష్టికి తెచ్చే సమస్యల పరిష్కారానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలతో కలుస్తానని లోకేష్ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థ స్పందన కార్యక్రమంలో ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. జిల్లా కలెక్టరేట్లలో ప్రతి సోమవారం స్పందన పేరిట ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ వ్యవస్థ ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా మార్పులు చేసింది. ఇందులో భాగంగా స్పందన పేరు తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను తక్షణమే అమలు చేయాలని, దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు మేలు చేసే 5 ఫైళ్లపై సంతకాలు చేసి చంద్రబాబు చరిత్ర సృష్టించారని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల భూములు కాపాడిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. ఇచ్చిన హామీ మేరకు మాట నెరవేర్చినందుకు అనంతపురం జిల్లా సింగనమల ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రావణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 5 సంవత్సరాల అరాచక పరిపాలనలో దొంగ హామీలతో ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలు సైతం తిప్పికొట్టే పరిస్థితిని ఇవాళ రాష్ట్ర వ్యాప్త ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీగా ఇచ్చిన మొదట ముఖ్య ప్రాధాన్యంగా 5 అంశాలపైన ఆయన సంతకం పెట్టడము ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఇవాళ సింగనమల హెడ్ క్వార్టర్లో అభినందన సభని ఏర్పాటు చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టి దాదాపు 16,000 పోస్టులకు ఆయన సంతకాన్ని పెట్టడము, మనకు ఆ పోస్టులను అందుబాటులో తీసుకురావడము ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ పేద ప్రజల భూముల్ని కాపాడిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిది. రానున్న ఈ 5 సంవత్సరాలు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మనము ఖచ్చితంగా నెరవేరుస్తున్నాము. యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఐఏఎస్గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచి అద్భుత పనితీరుతో ఆకట్టుకుంటూ అడుగుపెట్టిన ప్రతి చోట తనదైన ముద్ర వేస్తున్న తెలుగు తేజం కృష్ణతేజ జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్గా మాదక ద్రవ్యాలపై యుద్ధంలో కృష్ణతేజ చేసిన సేవలకు గాను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆయన్ను ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేసింది. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఏక్ యుద్ధ్ నషేకే విరుద్ధ్ పేరుతో 2021 ఫిబ్రవరి నుంచి ఎన్సీపీసీఆర్ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. చిన్నారుల్లో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం నేపథ్యంలో పాఠశాలలు, చిన్నారుల సంరక్షణ కేంద్రాల పరిసరాల్లో నిషేధిత ఉత్ప్రేరకాల అమ్మకాలు, అక్రమ రవాణాను అరికట్టాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమంలో త్రిశూర్ జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు కృష్ణతేజ. ఈ నేపథ్యంలోనే ఈ నెల 27న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో కృష్ణతేజకు పురస్కారం అందజేయనున్నట్లు ఎన్సీపీసీఆర్ ప్రకటించింది. డ్రగ్స్ అనే మాట వినిపించకుండా చేయడమే లక్ష్యమని కృష్ణతేజ ఓ ప్రకటనలో వెల్లడించారు. కృష్ణతేజకు జాతీయ పురస్కారంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి కృష్ణతేజ ఎంపిక కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని సేవలు అందిస్తూ ఉద్యోగులు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా, కేరళ వరదల విపత్తు సమయంలోనూ కృష్ణతేజ సేవలను ప్రజలు మర్చిపోలేదన్నారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం తుంబిగనూరులో గుర్తు తెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. తాగునీటి శుద్ధజల ట్యాంకులో రాత్రి పురుగుల మందు కలిపి పరారయ్యారు. ఉదయం తాగునీటి కోసం వెళ్లిన స్థానికులకు వాసన రావడంతో ట్యాంకు వద్దకు వెళ్లి చూడగా రసాయనిక మందు కలిపినట్లు గుర్తించారు. భయాందోళనకు గురైన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిందన్న అక్కసుతోనే దుండగులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినట్లు ఆరోపించారు. ప్రజలెవరూ ఆ తాగునీరు తాగకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. రాజధాని అమరావతి ప్రాజెక్టును మరో 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. తాజా స్థితిగతులపై 10 రోజుల్లో అధ్యయనం చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. రాజధాని రైతుల కష్టాలు తీర్చి వారిని ఆదుకుంటామంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో చెత్త పన్నుపైన ఓ నిర్ణయానికి వస్తామంటున్న మంత్రి నారాయణతో ఈటీవీ ముఖాముఖి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి నిర్మాణంలో మంత్రి నారాయణది కీలక పాత్ర. ఇప్పుడు మళ్ళీ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఎంతోమంది సీనియర్ మంత్రుల శాఖలు మారినా నారాయణ శాఖ మాత్రం మారలేదు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మళ్ళీ తిరిగి మీకు అయ్యే శాఖలు అనేది పెట్టారు, ఏదైతే పట్టణాభివృద్ధి అలాగే మున్సిపల్ శాఖ. ఎలా ఫీల్ అవుతున్నారు? రాజధాని నిర్మాణం ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి ఎలా ప్రారంభించబోతున్నారు? ఖచ్చితంగానండి 2014-19 దాకా ఏ శాఖలు అయితే నేను చేశాను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు, అదేవిధంగా సిఆర్డీ క్యాపిటల్ సిటీ కావచ్చు, ఆ శాఖలే మా ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చారు.
వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఎంతో అనుభవం గడించడం జరిగింది. ఆ అనుభవంతో ఏ శాఖలు అయితే ఇచ్చారో ఆ శాఖల్లో వీలైనంత తొందరలో ఇక్కడ రాజధాని రైతులు 34,000 ఎకరాలని కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1వ తేదీ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు 58 రోజులు, అంటే 2015 ఫిబ్రవరి 28వ తేదీకి 34,000 ఎకరాలు ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్ చేసి అన్ని చేసాం. దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని రోడ్లు, హౌసెస్ అన్ని కట్టాం. అదే కంటిన్యూ ఈ ప్రభుత్వం కానీ చేస్తుంటే గత ప్రభుత్వం మరొక 1 yearలో అది కంప్లీట్ అయ్యి ఉండేది. కానీ ఏమీ చేయకుండా అన్ని వదిలేశారు. ఈ రోజు మళ్ళీ అవన్నీ టేకప్ చేయాలి. స్టడీ చేయడానికి మాకు ఒక 2 to 3 months పడుతుంది. ఈ 2 to 3 months స్టడీ చేసిన తర్వాత మళ్ళీ రీటెండర్లు పిలవటం, అలాంటి ఉన్న టెండర్లు కంటిన్యూ చేయటం అనేది అధికారులతో మాట్లాడి దాన్ని టేకప్ చేసి ఖచ్చితంగా ఏదైతే అమరావతి రాజధాని ప్రాజెక్టుని 2.5 సంవత్సరంలో పూర్తి అయ్యేటట్టుగా టోటల్ ప్రాజెక్టు దాని మీద ముందుకెళ్ళడం జరుగుతుంది. 2019 నాటికి మీరు దిగిపోయే నాటికి కనుక చూస్తే ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవనాలు కానీ, లేకపోతే ఉద్యోగస్తుల భవనాలు కానీ, లేకపోతే కొన్ని జడ్జీలకి వాళ్ళకి ఇచ్చే భవనాలు కానీ, ఇవన్నీ కూడా 70%, 80%, కొన్ని 90% వరకు కూడా పూర్తయినాయి. కానీ ఒక నిర్మానుష్య ప్రాంతాలు కానీ, లేకపోతే మళ్ళీ వాటిని ఎలా పునరుద్ధరించాలన్న ఒక అయోమయంలో ఎదురు చూస్తారు. వాటికి సంబంధించి మీ కార్యాచరణది ఎలా ఉండబోతుంది ఏంటి? ఖచ్చితంగానండి. ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, లేదా 4th class ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళందరికీ యాక్చువల్గా ఎంతమందికి అయితే కావాలో సెక్రటరీ అందరికీ యాక్చువల్గా బిల్డింగ్స్ ఆల్మోస్ట్ కొన్ని 90%, కొన్ని 80%, కొన్ని 70% కంప్లీట్ అయినాయి. మరొక 4 నెలల పాటు ఉంటే అయిపోయాయి. ఎందుకంటే మేజర్ సక్సెస్ అయిపోయినాయి. వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్, రోడ్డు కనెక్షన్స్, అంటే డ్రైనేజీ ఇవి మిగిలినాయి. ఈ వర్క్స్ మాత్రం మిగిలినాయి. అయితే ఈ ప్రభుత్వం కంప్లీట్గా క్లోజ్ చేసింది. అయితే అవన్నీ ఏ స్టేజ్లో ఉండే అనేది స్టడీ చేయాలి. అందుకనే మీకు అనేది 2 to 3 months ఈ స్టడీకి ఎక్కడ ఏ పరిస్థితి ఫిజికల్గా ఎలా ఉంది దాని పరిస్థితి అంతా స్టడీ చేసి ఖచ్చితంగా వీలైనంత తొందరలో వాటిలన్నింటినీ కూడా ఒక 6 to 8 monthsలో హౌస్ అన్ని కంప్లీట్ అయ్యి అధికారులకు, మంత్రులకు అందరికి ఇచ్చే విధంగా చేయడానికి వర్కౌట్ చేస్తున్నాం. మరొక 10 daysలో ఒక క్లారిటీ వస్తుంది. అధికారులతో కూర్చొని మాట్లాడే క్లారిటీతో మీ ముందుకి ప్రజలందరికీ చెప్పడం జరుగుతుంది. సార్, అలాగే భూ త్యాగాలు చేస్తున్న రైతుల విషయం కనుక చూస్తే వారు గత 5 ఏళ్ళుగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ సరైన మార్గంలో దక్కకుండా ఎన్నో ఇబ్బందులు ఉద్యమం కూడా చేస్తూ పోరాడుతూ వచ్చారు. వారికి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? నిజంగానండి, రైతుల యొక్క త్యాగం అసలు మనం, ఎందుకంటే ఆ రోజు రాజధాని ఇక్కడ వస్తుంది, ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ప్రజలు ఆ నమ్మకంతో ఇవ్వటం జరిగింది రైతులు. దానికి తగ్గట్టుగానే మేము డిజైన్ చేసాం. డిజైన్ చేసి 9,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టాం. ఈ ప్రాజెక్టు దాదాపు 48,000 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్లో 48,000 కోట్లకి దాదాపు టెండర్స్ ఇచ్చాం. దాంట్లో 9,000 ఖర్చు పెట్టాం. బట్ వచ్చిన ప్రభుత్వం ఆపేయటం వల్ల రైతులు ఎంతో నష్టపోయారు. వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాని మీద యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. త్వరలో డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్లాట్లు అయితే ఆ రోజు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసామండి. ఎక్కడన్నా 1-2 మిగిలిపోయింటే వాటిని కూడా స్టడీ చేసి ఎక్కడైతే మిగిలిపోయినాయో చేయలేదు వాటిని కూడా చేయడం జరుగుతుంది. అలాగే మీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన CRDA చట్టం గత 5 ఏళ్ల కాలంలో దానికి కొన్ని మార్పులు చేస్తూ దానికి విరుద్ధంగా కొన్ని R5 జోన్ ఏర్పాటు కానీ, లేకపోతే కొన్ని వేరే విధంగా కూడా తీసుకురావడం జరిగింది ప్రభుత్వం. వాటికి సంబంధించి ఆ చట్టానికి శాశ్వత చట్టబద్ధత కల్పించేలాగా ఈసారి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి? ఒక 10 days టైంలో మొత్తం స్టడీ చేసి రైతులకు ఫ్యూచర్లో కానీ ఇక్కడ క్యాపిటల్ సిటీ ఏదైతే క్యాపిటల్ సిటీ ఉందో క్యాపిటల్ సిటీలో ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా చేయడం జరుగుతుంది. మీకున్న కీలక శాఖల్లో మరొకటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ. గత 5 ఏళ్ల నుంచి చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అంటూ విమర్శలు చేసుకుంటూ వెళ్ళారు. మరి ఆ చెత్త పన్ను విషయంలో మీ చర్యలు ఎలా ఉండబోతున్నాయి? 5 సంవత్సరాలు నేను మినిస్టర్గా పనిచేస్తే 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మున్సిపల్ ట్యాక్స్ పెంచాల. ఆ వచ్చే ఆదాయాన్ని ప్రాపర్గా కలెక్ట్ చేసి దాన్ని ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. కానీ ఈ ప్రభుత్వం చెత్త పని ఆ పని వేసింది. స్టడీ చేసి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మంత్రి నారాయణ స్పందన. కెమెరా పర్సన్ బి నాగరాజ్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి గెలుపొందడంతో గంగవరం మండలం జీడిమాకులపల్లికి చెందిన తెలుగుదేశం శ్రేణులు కాలినడకన తిరుమలకు బయలుదేరారు. అమర్నాథ్ రెడ్డి గెలిస్తే కాలినడకన వచ్చి శ్రీవారిని దర్శించుకుంటామని ఎన్నికల ప్రచారంలో మొక్కుకున్నట్లు వారు తెలిపారు. ఎన్నికల్లో అమర్నాథ్ని విజయం వరించడంతో మొక్కులు చెల్లించుకునేందుకు వెళుతున్నామన్నారు. పలమనేరులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన వారు యాత్రగా బయలుదేరారు. ఈరోజు మాకు చాలా సంతోషం. ఆయన పలమనేరు నియోజకవర్గానికి
మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవాలని నిష్ఠా నిబంధనలతో ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఆశిస్తూ ప్రతి శనివారం ఇదే గుడికి వచ్చి ఆయన్ని ముక్కులు చేసుకొని వెళ్ళేవాడిని నేను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమరన్న గారికి మంత్రి త్వరలోనే అనౌన్స్ చేస్తారని ఆయనకి ఇక్కడే మాట ఇచ్చాను. ఆ మాట నా నియోజకవర్గ ప్రజలతో నేను తీర్చుకుంటానని, అది నేను యాత్ర పూర్తి చేసుకొని రాగానే ఏదో ఒక రోజు నా ముక్కుబడి మళ్ళా నెరవేరుతుంది. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన రాష్ట్రానికి చెందిన ముగ్గురి మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. అగ్ని ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 2, శ్రీకాకుళం జిల్లాకు చెందిన 1 చనిపోయారు. ముగ్గురి మృతదేహాలను మొదట విశాఖ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. మృతదేహాలకు భాజపా విశాఖ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో స్వగ్రామాలకు తరలించారు. G7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన ప్రధాని మోదీ తిరిగి స్వదేశం చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. G7 సదస్సును ఉద్దేశించిన ప్రసంగించిన ప్రధాని మోదీ సాంకేతిక రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించాలంటూ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతికతలో అందరినీ అందుబాటులోకి వచ్చేలా చూడాలని, అప్పుడే సమ్మిళిత సమాజానికి పునాదులు పడడంతో పాటు అసమానతల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. సదస్సు వెలుపల ప్రధాని మోదీ G7 దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిదా, జర్మనీ ఛాన్సలర్, కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, వాటికన్ పోప్ సహా టర్కీ, జోర్డాన్, UAE, బ్రెజిల్ దేశాధినేతలతో పాటు ఐరాసా ప్రధాన కార్యదర్శి గుటెరస్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరిపారు. G7 దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమైనట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వానికి మెజార్టీ లేదని, ఎన్డీఏ సర్కార్ పొరపాటున ఏర్పడిందని అన్నారు. అయితే మోదీ ప్రభుత్వం కూలిపోవాలని తాము కోరుకోవడం లేదని ఖర్గే పేర్కొన్నారు. దేశానికి మంచి జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఖర్గే గుర్తు చేశారు. అయితే ఏ పని కూడా మంచిగా జరగకుండా చేయడం ప్రధాని మోదీ అలవాటని విమర్శించారు. దేశం బలోపేతం అయ్యేందుకు తాము ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉంటామని ఖర్గే స్పష్టం చేశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మాజీ ఉద్యోగులను హెచ్చరించారు. ఉద్యోగుల్ని తొలగించిన సమయంలో ఎక్కువగా చెల్లించిన మొత్తాన్ని వెంటనే తిరిగి ఇచ్చేయాలన్నారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. 2022లో సామాజిక మాధ్యమం ట్విట్టర్ను మస్క్ కొనుగోలు చేశారు. ఈ తర్వాత దాని పేరు ఎక్స్గా మార్చారు. అందులో పనిచేసే 80% మంది సిబ్బందిని తొలగించారు. ఆ సమయంలో వారికి పరిహారం చెల్లించారు. ఆస్ట్రేలియాలోని కొందరు ఉద్యోగులను చెల్లించాల్సిన మొత్తం కంటే ఎక్కువ ముట్టిందని ఎక్స్ వెల్లడించింది. కరెన్సీ కన్వర్షన్, షేర్ల మదింపు సమయంలో జరిగిన పొరపాటు అందుకు కారణమని తెలిపింది. ఆ సంస్థ ఆసియా పసిఫిక్ మానవ వనరుల విభాగ అధికారుల్ని ఉటంకిస్తూ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఓ కథనం ప్రచురించింది.